మనం ఒక యుద్ధం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది బాంబులు, తుపాకులతో జరిగే యుద్ధం కాదు. ఇది మన మనసులో, మన ఆలోచనల్లో జరిగే ఒక అదృశ్య పోరాటం. ఇందులో వాడే అతిపెద్ద ఆయుధం ఒకే ఒక్క అబద్ధం. ఆ అబద్ధం మనల్ని ఎలా బంధిస్తుందో, దాని సంకెళ్ల నుండి మనం ఎలా బయటపడగలమో ఈరోజు సరే, ఆలోచించండి. సైతాను వాడే అతిపెద్ద ఆయుధం ఏమైయుంటుంది? భయమా లేక శోధననా? చాలామంది ఇవే అనుకుంటారు, కాని కాదు. అసలైన ఆయుధం వీటన్నిటికన్నా చాలా శక్తివంతమైంది. అది ఒక అబద్ధం. దేవుని ప్రేమకు మనం అర్హులం కాము, మనం అనర్హులం అని మనల్ని నమ్మించే అబద్ధం. చూసారా, సైతాన్ యొక్క అతి పెద్ద ట్రిక్ అదే. అతని ఆయుధం భయం కాదు, శోధన కాదు, అది ఇంకా చాలా తెలివైనది. మనల్ని లోపల్నించే బంధించేసే ఒక అబద్ధం. అదేంటంటే, మనం దేవుని ప్రేమకు తగినవాళ్లం కాదనే అబద్ధం. ఈ వ్యూహాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. బైబిల్ ఈ శత్రువుకొక పేరు పెట్టింది, నిందల వేసేవాడు. చూడండి, అతని వ్యూహం మనపై నేరుగా దాడి చేయడం కాదు. చాలా సైలెంట్గా మన మనస్సులో అనుమానం, అపరాధ భావన, నిస్సహాయత అనే విత్తనాల్ని నాటుతాడు. అలా మనల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరచడమే అతని ప్లాన్. ఆ నిందలు వేసే స్వరం మన చెవిలో ఎలా ఉంటుందో తెలుసా? అది మెల్లగా ఇలా అడుగుతుంది, నీలాంటి పాపిని దేవుడు నిజంగా క్షమిస్తాడననుకుంటున్నావా? చూసారా, మన పాత తప్పులనే ఆయుధంగా వాడి మన నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తుంది. అంతేకాదు, ఆ అబద్ధం మన గతాన్ని పదే పదే మన కళ్ల ముందు నిలుపుతుంది. అప్పుడు నువ్వు ఆ పని చేశావు కదా, ఆ తర్వాత కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడని నిజంగా అనుకుంటున్నావా అని అడుగుతోంది. ఇలా ప్రశ్నలు వేస్తూ దేవుణ్ణుండి మనల్ని దూరం చేయాలని చూస్తోంది. ఇక చివరి దెబ్బ, మనల్ని పూర్తిగా నిరాశలోకి నెట్టేసే అబద్ధం. దేవుడు నీపై ఆశ వదులుకున్నాడు. అంతే, ఈ ఒక్క మాట చాలు ఒక మనిషిని ఆధ్యాత్మికంగా సంకెళ్లలో బంధించి తనలో ఉన్న ఆశను పూర్తిగా చంపేయడానికి. సరే, ఈ నిందల గుసగుసలు మనల్ని ఎలా బంధిస్తాయో ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఈ మానసిక దాడి వెనకున్న అసలైన వ్యూహాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఏదో యాదృచ్ఛికంగా జరిగే దాడులు కాదండి, ఇదొక పక్కా ప్లాన్. చూడండి, మొదట మన పాత తప్పుల్ని పదే పదే గుర్తుచేస్తూ ఉంటుంది. రెండోది, దేవుని వాక్యాన్ని కూడా వక్రీకరించి మనలో నిరాశను పుట్టిస్తుంది. మూడోది, మనలో ఉన్న ఆశను దొంగిలించి మన విశ్వాసాన్ని చంపేస్తుంది. చివరిగా, మనమిక రక్షణకు అర్హులం కాము, మన కథ ముగిసిపోయింది అని మనల్ని నమ్మించడమే దాని లక్ష్యం. ఇదంతా మనల్ని ఓటమి స్థితిలోనే ఉంచడానికి వేసిన ప్లాన్. అయితే ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ప్రతి అబద్ధాన్ని ఎదుర్కోవడానికి ఒక సత్యముంటుంది. మరి ఈ విషయంలో ఆ సత్యం ఊహించలేనంత శక్తివంతమైనది. ఆ కృప అనే వాస్తవికత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు నిందలు వేసేవాడి వాదనలన్నింటినీ ముక్కలు చేయడానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆయన వచ్చింది నీతిమంతుల కోసం కాదు, పరిపూర్ణుల కోసం కాదు, పాపులను రక్షించడానికి. దీనికి ఒక శక్తివంతమైన ఉదాహరణ ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆలోచించండి, క్రొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాసిన ఆయనే తనను తాను ఏమని పిలుచుకున్నాడో తెలుసా? పాపులలో నేను ప్రధానుడను, అంటే అందరికన్నా అధముడిని అని. దీనర్థమేంటి? రక్షణ అనేది మన గతం ఎంత చీకటిగా ఉన్నా అందరికోసం అనేది స్పష్టమవుతోంది. సరే, ఇప్పుడు ఈ క్షమాపణ అనే వాగ్దానానికున్న సాక్ష్యాలను చూద్దాం. నిందలు వేసేవాడి అబద్ధాలు ఒకవైపు, దేవుని వాగ్దానాలు మరోవైపు పెట్టి రెండింటినీ నేరుగా పోల్చి చూద్దాం. సైతానేమంటుందంటే, ఇక లేటైపోయింది, సమయం మించిపోయింది. కాని యేసు ఏమంటున్నారో చూడండి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒకవైపు ద్వారాలు మూసుకుపోయాయని చెప్పే స్వరం, మరోవైపు ఎప్పుడో తెరిచే ఉండే ద్వారం. తేడా ఎంత స్పష్టంగా ఉందో కదా. మళ్ళీ చూడండి, సైతాను అంటుంది, దేవుడు నిన్ను తిరస్కరించాడు. కాని యేసు ఇచ్చే వాగ్దానమేంటంటే, నా దగ్గరికి వచ్చేవాళ్లని నేను ఎప్పటికీ బయటికి నెట్టివేయను. ఒకవైపు తిరస్కారణ, మరోవైపు బేషరతుగా అంగీకరించే ప్రేమ. ఎలాంటి కండీషన్స్ లేవు, కేవలం స్వాగతం మాత్రమే. ఇంకో అబద్ధం, సైతాన్ చెప్తుంది, నీ పాపాలు చాలా పెద్దవి, వాటిని దాటలేవు. కాని యేసు చెప్పే సత్యమేంటంటే, ఆయన కృప నీ పాపాలన్నిటికన్నా గొప్పది. ఒకటి మన పాపాన్నొక పెద్ద పర్వతంలా చూపిస్తే, మరొకటి ఆ పర్వతాన్ని కూడా కరిగించేసే మహాసముద్రంలాంటిది. చివరికి గెల్చేది కృపే.
ఇదే కేవలం ఒక ఫీలింగ్ కాదండి, ఇది ఒక లీగల్ ట్రాన్సాక్షన్ లాంటిది. బైబుల్లోని కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఇది చాలా స్పష్టంగా ఉంది. స్టెప్ 1, దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించాడు. స్టెప్ 2, మన మీద ఉన్న ఆ రుణపత్రాన్ని, అంటే మన పాపాల లిస్ట్ని ఆయన పూర్తిగా రద్దు చేసేశాడు. స్టెప్ 3, దాన్ని శిలువకు మేకులతో కొట్టేశాడు. అంటే ఆ అప్పు శాశ్వతంగా చెల్లించబడింది. కథ ముగిసింది. ఇక ఈ వాక్యం చూడండి, ఇది ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది, నిందలు వేసేవాడి నోరు మూయించే మాట. రోమీలు 8:1లో ఏముందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు, అంతే, ఇక మనమీద ఏ నిందలేదు, ఏ శిక్ష లేదు. అపరాధభావన, సిగ్గు, వీటికి మనపై చట్టపరంగా ఎలాంటి అధికారం లేదు. ఈ సత్యాన్ని మనసుతో కాదు, హృదయంతో అర్థం చేసుకోవాలంటే యేసు చెప్పిన ఒక అద్భుతమైన కథను చూద్దాం. తప్పిపోయిన కుమారుని కథ. ఒక కుమారుడు తన ఆస్తినంతా పాడు చేసుకుని, అంతా కోల్పోయి చివరికి పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. కథ యొక్క హృదయం ఇక్కడే ఉంది. అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే అతడి తండ్రి అతన్ని చూశాడు. గమనించండి, కొడుకు వచ్చి క్షమాపణ అడిగేంతవరకు తండ్రి ఆగలేదు. ఆయన రోజూ ఎదురుచూస్తున్నాడు, తన కొడుకు ఎప్పుడొస్తాడా అని దారివైపు చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? తండ్రి మెల్లగా నడవలేదు, ఆయన పరుగెత్తాడు. పరుగెత్తి వెళ్ళి తన కొడుకుని కౌగిలించుకున్నాడు. అక్కడ తీర్పులేదు, కేవలం కరుణ మాత్రమే ఉంది. ఇది షరతులతో కూడిన ప్రేమ కాదు, ఇదే దేవుని హృదయం. ఇది కేవలం క్షమించడం మాత్రమే కాదు, అంతకన్నా గొప్పది. యెషయా గ్రంథంలో దేవుడేమంటున్నాడంటే, నేనే నీ పాపాలను తుడిచివేసేవాణ్ణి, వాటిని ఇకపై నేను గుర్తు చేసుకోను. ఆలోచించండి, క్షమించడమే కాదు, వాటిని పూర్తిగా మర్చిపోతానంటున్నాడు. సైతాను మన గతాన్ని గుర్తుచేస్తూ ఉంటే దేవుడు తన్ని అస్సలు గుర్తుపెట్టుకోడు. కాబట్టి చివరిగా ఇదంతా ఒకే ఒక విషయానికి వస్తుంది. మన ముందు ఒక ఎంపిక ఉంది. మన జీవితంలో 2 స్వరాలు మాట్లాడుతున్నాయి. మరి ఏ స్వరం వినాలి, ఏ స్వరాన్ని నమ్మాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈ పోరాటాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఒకవైపు నిందలు వేసేవాడు, వాడు మనల్ని నిందిస్తాడు, కిందికి లాగేస్తాడు, పదే పదే మన గతాన్ని గుర్తుచేస్తాడు. మరోవైపు మన విమోచకుడు, ఆయన మనల్ని బాగుచేస్తాడు, పైకి లేపుతాడు, మనకొక భవిష్యత్తునిస్తాడు. ఈ 2 దారులు పూర్తిగా వేరు. చివరిగా ప్రశ్న ఒక్కటే, నిందలు వేసేవాడా లేక విమోచకుడా? ఎవరిని నమ్మాలి? సంకెళ్లలో బంధించే అబద్ధాన్నా లేక స్వేచ్ఛను ఇచ్చే సత్యాన్నా? ఈ నిర్ణయం మనమే తీసుకోవాలి.